1984లో కేవలం 2 సీట్లు మాత్రమే. బీజేపీ అనే పేరు అప్పట్లో దాదాపు ఎవరికీ తెలియదు. కానీ ప్రెజెంట్ అదే పార్టీ దేశమంతా పాలిస్తుంది. అండ్ ఇట్ క్లెయిమ్స్ బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ విత్ 18 crores ఆఫ్ మ్యాసివ్ పబ్లిక్ సపోర్ట్. ఎస్, ఇది 2014, 2019 అండ్ 2024 ఎలక్షన్స్ చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. బీజేపీ యాజ్ ఏ హ్యూజ్ పబ్లిక్ సపోర్ట్. ఒక చిన్న సిద్ధాంత పార్టీగా మొదలైన బీజేపీ ఈ రోజు భారత రాజకీయాలను పూర్తిగా ఎలా మార్చేసింది. ప్రజెంట్ హిందూ నేషనలిజం ని ఐడియాలజీగా చేసుకుని ఎలక్షన్ బరిలో దిగుతున్న బీజేపీ ఒకప్పుడు పార్టీ మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పార్టీ ఐడియాలజీ ఏంటో కూడా సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోయింది. ద మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే బీజేపీ పార్టీ రూట్స్ కూడా కాంగ్రెస్ నుండే మొదలవుతాయి. దిస్ ఈస్ వాట్ మేక్స్ ద జర్నీ ఆఫ్ బీజేపీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఎన్నో ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వకండి. లెట్ us see the complete history of बीजेपी. हमारे इन प्रयासों के पीछे 40 साल की साधना है. हमने मेहनत की, हम लोगों में गए, हमने संघर्ष किया है. ये कोई चुनाव में कुकर मुक्के की तरह से खड़ी होने वाली बात नहीं. लेकिन यह पहला चुनाव ऐसा हो रहा है जिसमें सिर्फ वोट टू इलेक्ट नहीं है, पर लोगों के मन में एक नई धारा शुरू हुई है, वो है वोट टू पनिश. जो कार्य हमने अपने हाथ में लिया है, वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे, तब तक विश्राम से नहीं बैठेंगे. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं. బీజేపీ కథ నిజానికి 1951లో మొదలవుతుంది భారతీయ జనసంఘ్తో. దాని స్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ. 21 అక్టోబర్ 1951 ఎప్పుడైతే శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అండ్ ప్రొఫెసర్ బాలరాజ్ మాధోక్ ముగ్గురు కలిసి భారతీయ జనసంఘ్ అనే పార్టీని మొదలు పెడతారు. వీళ్ళ ఎలక్షన్ సింబల్ వచ్చేసి ల్యాంప్. ఇండియాలో మిగతా పార్టీస్ లాగానే శ్యామప్రసాద్ ముఖర్జీ కూడా మొదట్లో కాంగ్రెస్ లో ఉండేవాడు, అండర్ నెహ్రూస్ క్యాబినెట్ యాజ్ ఏ మినిస్టర్. కానీ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ముఖర్జీ మనసుని కలిచేశాయి. ముఖ్యంగా నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ప్రకారం భారత్ అండ్ పాకిస్తాన్ రెండు దేశాల్లో ఉన్న మైనారిటీలకు భద్రతకు హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా పాకిస్తాన్లోని హిందువులపైన దాడులు కొనసాగాయి. వేలాది మంది హిందువులు ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఇదంతా చూసి చలించిపోయిన ముఖర్జీ ఇలా అన్నాడు, భారతదేశం మతపరమైన భేదాభిప్రాయాలపై ఎందుకు రాజీ పడాలి. అంతేకాదు ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండవనేది ముఖర్జీ గారి బలమైన వాదన. కానీ ముఖర్జీ గారి ప్రశ్నలకు నెహ్రూ గవర్నమెంట్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన పార్టీ నుండి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ హెల్ప్ ద్వారా భారతీయ జనసంఘ్ పార్టీ స్టార్ట్ చేసి పార్టీకి ప్రెసిడెంట్ అవుతాడు. 1951-52 ఎలక్షన్లో జనసంఘ్ పార్టీ నుండి కేవలం ముగ్గురే గెలుస్తారు. అందులో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ. 1952 ఎలక్షన్స్ తర్వాత కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ కశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని తన గొంతు వినిపిస్తూనే ఉంటాడు. శ్యామప్రసాద్ ముఖర్జీ 1953లో ఆర్టికల్ 370ని రద్దు చేయమని పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్ కోసం కశ్మీర్కి వెళ్లడంతో ఈయన్ని శ్రీనగర్లో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో ముఖర్జీ హెల్త్ దెబ్బతిని 23 జూన్ 1953లో చనిపోతారు. ఆ టైంలో ముఖర్జీ గారు సడన్ గా మిస్టీరియస్ గా కస్టడీలో చనిపోవడంతో ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీలోని ఓల్డ్ లీడర్స్ అందరూ మిస్టీరియస్, అనుమానాస్పదంగా చనిపోతారు. అండ్ స్టిల్ ఇప్పటికీ వాళ్ళ మరణాల వెనుక నిజాలు ఎవరికి తెలియవు. వెల్, ఇక్కడ చూసుకుంటే జనసంఘ్ రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇంకో సైడ్ జయప్రకాష్ నారాయణ్ 1974లో ఇందిరాగాంధీకి అగెనెస్ట్ గా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో స్టార్టెడ్ గెట్టింగ్ ఏ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ది పబ్లిక్. ఇండిపెండెన్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం కాంగ్రెస్ కి ఈక్వల్ గా కాంపిటీషన్ ఇవ్వడం. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఇందిరాగాంధీ రాజ్యాంగంకి విరుద్ధంగా ఎలక్షన్ లో గెలిచారని ప్రూవ్ అయ్యి అలహాబాద్ హైకోర్టు ఆమెను ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేస్తుంది. దీని తర్వాత ఇందిరాగాంధీ 1975లో దేశం మొత్తం ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. ఈ ఎమర్జెన్సీ మొత్తం 21 నెలలు ఉంటుంది. ఈ మధ్యలో చాలా విషయాలు జరుగుతాయి. జరగాల్సిన జనరల్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవుతాయి. ప్రెస్ కి ఉన్న ఫ్రీడమ్ మొత్తం లాగేస్తారు. అపోజిషన్ లో ఉన్న లీడర్స్ అందరినీ జైల్లో పెడతారు. జయప్రకాష్ నారాయణ్ నుండి ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, చౌదరి చరణ్ సింగ్, మూల్యం సింగ్ యాదవ్,
యాదవ్, అరుణ్ జైట్లీ ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ జైల్లో పెడతారు. ఇందిరాగాంధీ గారు ఒక అడుగు ముందుకేసి ఆర్ఎస్ఎస్ అండ్ దాని మెంబర్స్ ని కూడా జైలుకు పంపిస్తారు. ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ని జైలుకు పంపడం వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మెంబర్స్ జనసంఘ్ పార్టీని సపోర్ట్ చేయడం. ఇది కాంగ్రెస్ కి తెలియని భయాన్ని రేకెత్తించింది. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ వాస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ హీ వాస్ ట్రైయింగ్ టు అవాయిడ్ దిస్ అరెస్ట్. సో మోడీ గారు ఒక పంజాబీ సిక్ల వేషం మార్చి ఈ అరెస్ట్లని అవాయిడ్ చేస్తారు. ఆ టైంలోని మోడీ గారి ఫొటోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 1977లో ఈ ఎమర్జెన్సీ ఎండ్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఎండ్ అయిన తర్వాత ఇండియాలోని చాలా పొలిటికల్ పార్టీస్ ఎలాగైనా కాంగ్రెస్ ని ఓడించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాయి. సో ఇండియాలో ఉన్న కొన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్ని కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే అందరూ విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీని ఎప్పటికీ ఓడించలేరు. అంతేకాకుండా 1970 టైంకి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీని ఓడించడానికి ఒక మంచి అవకాశం. సో ఎలాగైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జనసంఘ్, లోక్ దళ్, యునైటెడ్ సోషల్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, జనతా మోర్చా అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ లాంటి చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఒకటిగా కలిసిపోయి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా 1977లో ఒక బలమైన పార్టీని స్థాపించాయి. అదే జనతా పార్టీ. అండ్ ఈ ఎలక్షన్ లో ఇందిరా హటావో అనే స్లోగన్ ని గట్టిగా వినిపించారు. ఈ ఎలక్షన్ లో ఇందిరాగాంధీ చాలా దారుణంగా ఓడిపోయారు. ఇండిపెండెన్స్ వచ్చిన 30 సంవత్సరాల తరువాత ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ నుండి దేశానికి పీఎం గా ఎన్నుకోబడ్డాడు. ఈయన క్యాబినెట్ లో వాజ్పేయి గారు ఫారెన్ మినిస్టర్ గా అండ్ ఎల్కే అద్వానీ గారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీలో, చరణ్ సింగ్ కి హోమ్, జగ్జీవన్ రామ్ కి డిఫెన్స్ మినిస్ట్రీస్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. వీళ్ళందరూ కలిసి ఎలాగైనా కాంగ్రెస్ ని ఓడించాలనుకున్నారు, కానీ ఇంకా వీళ్ళ మధ్య ఏ విషయం కూడా కామన్ గా లేదు. జనరల్ గా ఏ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ అయినా ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని పార్టీస్ కలిసి కాంగ్రెస్ ని ఓడించాయి, కానీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల పార్టీలో మెల్లిమెల్లిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు పవర్ లోకి వచ్చిన వెంటనే ఇందిరాగాంధీ మీద కేసులు ఫైల్ చేసి అరెస్టు చేశారు, కానీ కోర్టులో ఆ కేసులు నిలబడలేదు. సో దీని కారణంగా మొరార్జీ దేశాయ్ హోమ్ మినిస్టర్ అయిన చరణ్ సింగ్ ని రిజైన్ చేయమని ఫోర్స్ చేశారు. దీనివల్ల స్లోగా జనతా పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు స్టార్ట్ అయ్యాయి. మరోవైపు జనతా పార్టీ పవర్ లో ఉన్న టైంలో బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ లో హిందూ ముస్లిం మధ్య మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఈ గొడవలకు కారణం ఆర్ఎస్ఎస్ అని జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది హిందూ మతానికి చెందిన ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. అయితే ఈ ఆర్ఎస్ఎస్ కి జనతా పార్టీకి సంబంధం ఏంటంటే జనతా పార్టీలో కలిసిపోయిన పార్టీస్ లో జనసంఘ్ అనే పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిందే. సో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ లో జరుగుతున్న ఈ మత అల్లర్లో ఆర్ఎస్ఎస్ కూడా ఉండడం వల్ల భారతీయ జనసంఘ్ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీకి జనతా పార్టీలో ఉన్న మెంబర్స్ 2 కండిషన్లు పెట్టారు. ఒకటి, ఆర్ఎస్ఎస్ నుండి బయటకైనా రావాలి, లేదా జనతా పార్టీ నుండి బయటకైనా వెళ్ళిపోవాలి. సో ఈ కండిషన్స్ వల్ల ఆర్ఎస్ఎస్ నాయకులంతా 1979లో బయటకు వెళ్లిపోయారు. దీని తర్వాత చరణ్ సింగ్ తన సపోర్టర్స్ తో ఇందిరాగాంధీకి సపోర్ట్ చేశాడు. దీంతో 2 సంవత్సరాల్లోనే జనతా పార్టీ గవర్నమెంట్ పడిపోయింది. 1980లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ఇందిరాగాంధీ గారు భారీ మెజారిటీతో 353 సీట్లతో విజయం సాధించారు. ఇంకో సైడ్ జనతా పార్టీకి 31 సీట్లు మాత్రమే వచ్చాయి. లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే జనతా పార్టీకి 295 సీట్లు వచ్చాయి. సడన్ గా ఈ పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు రావడంతో ఇంకా ఈ పార్టీకి ఎలాంటి ఫ్యూచర్ కనబడలేదు. ఇంకా చేసేదేం లేక అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ గారు 6 ఏప్రిల్ 1980లో ఈ పార్టీని వదిలేసి ఇంకొక కొత్త పార్టీ స్టార్ట్ చేస్తారు. అదే భారతీయ జనతా పార్టీ అండ్ దీని సింబల్ లోటస్. 1980లో పార్టీ స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పార్టీ ఐడియాలజీ ఏంటో కూడా సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోయారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ గారి మధ్య ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్.
ఒక సైడ్ వాజ్పేయి గారేమో గాంధీ అండ్ సోషలిజం ని ఫాలో అవుదామంటే, ఇంకో సైడ్ అద్వానీ గారేమో హిందుత్వ అండ్ హిందూ నేషనలిజం యొక్క ఐడియాలజీ ఫాలో అవుదామంటారు. వాజ్పేయి గారు పార్టీ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల ఆయన ఐడియాలజీకే ప్రియారిటీ ఇస్తారు. కానీ పార్టీలో మాత్రం ఇంటర్నల్ గా డిస్ప్యూట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇలా 1984 వస్తుంది అండ్ ఈ ఇయర్ లోనే ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ జరుగుతుంది. ఈ సంఘటన వల్ల కాంగ్రెస్ పైన ప్రజల్లో ఎంత సింపతి వస్తుందంటే దాని ఎఫెక్ట్ ఎలక్షన్ లో క్లియర్ గా కనబడుతుంది. కాంగ్రెస్ కి ఏకంగా రికార్డు స్థాయిలో 404 సీట్లు వస్తాయి. బీజేపీ మాత్రం ఓన్లీ 2 సీట్లకే పరిమితం అవుతుంది. అట్ ద సేమ్ టైం దేశంలో ఎలాంటి ఒక పెద్ద చేంజ్ వస్తుందంటే ఆ చేంజ్ మొత్తం బీజేపీ పొలిటికల్ జర్నీనే మార్చేస్తుంది. ఈ ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోవడం వల్ల 1986లో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా వాజ్పేయి గారి స్థానంలో ఎల్కే అద్వానీ గారు వస్తారు. అండ్ ఇక్కడి నుండే బీజేపీ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పటికే 1989లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతున్న సమయం. దేశంలో అవినీతి, అస్థిరత, సామాజిక అసమతాలు పెరిగాయి. అలాంటి సమయంలో బీజేపీ ఒక భావోద్వేగ శక్తిని ప్రేరేపించింది. అదే రామ్ జన్మభూమి మూవ్మెంట్. బీజేపీ తెలిపింది ఏంటంటే అయోధ్యలోని స్థలం రాముడు జన్మభూమి, అక్కడ రామ మందిరం నిర్మించాలని. ఈ మూవ్మెంట్ ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసిన వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. 1990లో ఆయన ప్రారంభించిన యాత్ర సోమనాథ్ నుండి అయోధ్య వరకు ఒక చరిత్రాత్మక ప్రయాణం. దేశ నలుమూలల నుండి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన యాత్ర బీజేపీకి మతపరమైన కాకుండా జాతీయ పునరుద్ధరణ ఉద్యమం. ఈ యాత్ర బీజేపీని ప్రజల మనసుల్లో చిత్రించింది. ఈ రాత్రనే బీజేపీని 2 సీట్ల పార్టీ నుండి జాతీయ శక్తిగా మార్చింది. డిసెంబర్ 6, 1992 అయోధ్యలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. రామ మందిర ఉద్యమం ఉధృతమైంది. అండ్ ఆ రోజే బాబ్రీ మసీద్ కూల్చివేయబడింది. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు, హింస, అల్లర్లు చెలరేగాయి. ప్రపంచమంతా ఆ దృశ్యాలను చూసి షాక్ అయ్యింది. బీజేపీ పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ దేశంలో ఉన్న కోట్లాది మంది హిందువుల దృష్టిలో ఇది ధార్మిక పునర్జీవం, ఒక చిరకాల అన్యాయానికి సమాధానం. ఈ సంఘటన బీజేపీకి 2 విధాలుగా పనిచేసింది. 1, విమర్శకులు దాన్ని సాంప్రదాయ విరోధ చర్యగా చూశారు. 2, అభిమానులు దాన్ని సాంస్కృతిక పునరుద్ధరణగా భావించారు. అయోధ్య సంఘటన తర్వాత బీజేపీకి ఫాలోవింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలను గెలుచుకుంది. అద్వానీ అండ్ వాజ్పేయి గారి జంట ఇప్పటికే జాతీయ నాయకులుగా ఎదిగారు. 1996లో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో బీజేపీ 161 స్థానాల్లో గెలిచి పార్లమెంట్ లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1996 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ రాలేదు. అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఒక పార్టీ దగ్గర 50% కంటే ఎక్కువ సీట్స్ ఉండాలి. 1996 ఎలక్షన్స్ లో మొత్తం 545 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఏ పార్టీకైనా 273 సీట్లు కావాలి. కానీ 1996లో ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు రాలేదు. దీని కారణంగా బీజేపీ నుండి వాజ్పేయి గారు 1996లో ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన 17 రోజులకే పార్లమెంట్ లో మెజారిటీ లేక ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అంటే 1998లో జనరల్ ఎలక్షన్స్ లో వాజ్పేయి గారు ఒక స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే సింగిల్ గా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ని ఓడించి ఒంటరిగా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నారు. సో దీనికి బదులుగా కొన్ని పొలిటికల్ పార్టీస్ ని కలుపుకొని వాళ్ళ సపోర్ట్ తో ఒక కోalition గవర్నమెంట్ ని స్థాపించాలన్న ఇంటెన్షన్ తో వాజ్పేయి గారు స్థాపించిన కూటమే ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీలన్నీ ఈ కూటమిలో ఉంటాయి. ఫైనల్ గా 1998లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ 182 స్థానాల్లో గెలిచి పార్లమెంట్ లోనే సింగిల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా నిలబడింది. కానీ ఈ మెజారిటీ మాత్రం గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి సరిపోదు. కానీ వాజ్పేయి గారు ఫామ్ చేసిన ఎన్డీఏ కూటమికి జయలలిత గారి ఏఐడిఎంకే అండ్ ఎన్టీ రామారావు గారి టీడీపీ సపోర్ట్ చేయడంతో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇది జరిగిన ఒక్క సంవత్సరంలోనే జయలలిత గారు ఎన్డీఏకి సపోర్ట్ విత్డ్రా చేసుకోవడంతో వాజ్పేయి గారు పీఎం పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. 1999లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో బీజేపీకి ఒంటరిగా 182 సీట్స్ వస్తే వాజ్పేయి గారు స్థాపించిన ఎన్డీఏ కూటమికి మొత్తం 303 సీట్స్ వచ్చాయి.
ఈసారి ఎన్డీఏకి 303 సీట్లు రావడంతో కాంగ్రెస్ కి అపోజిట్ గా ఒక స్థిరమైన గవర్నమెంట్ ని స్థాపించగలిగారు. ఈ 5 ఏళ్లలో పోఖ్రాన్ అణుపరీక్షలు చేసి పూర్తి ప్రపంచానికి భారతదేశ పవర్ ఏంటో చూపించారు. 1999లో కార్గిల్ యుద్ధంతో భారతదేశం యొక్క సైనిక బలమేంటో నిరూపించారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అండ్ టెలికాం రిఫార్మ్స్ అభివృద్ధికి పునాదులు వేశారు. ఇవన్నీ చేసిన 2004లో ఇండియా షైనింగ్ ప్రచారం విఫలమై బీజేపీ ఓడిపోయింది. కానీ ప్రజల మనసుల్లో వాజ్పేయి గారు ఒక గొప్ప నాయకుడిలా నిలిచిపోయారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ రూలింగ్ లో ఉంది. ఈ దశలో బీజేపీ తనను తాను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంది. ఎందుకు ఓడిపోయాం? గ్రామీణ స్థాయిలో ఎందుకు బలహీనులమయ్యాం? అసలు యువత మన వైపు ఎందుకు రాలేదు? అన్ని ఆలోచించిన తర్వాత ఇప్పుడు పార్టీ కొత్త పంత తీసుకుంది. సంస్కృతిక ప్లస్ అభివృద్ధి ప్లస్ జాతీయ గర్వం. ఇదే సమయంలో ఒక నాయకుడు గుజరాత్ లో చరిత్ర సృష్టిస్తున్నాడు. ఆయనే నరేంద్ర మోడీ గారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపారు. విద్యుత్, నీరు, రోడ్లు, పారిశ్రామిక వృద్ధి గుజరాత్ అభివృద్ధిలో దేశానికి ఉదాహరణ అయింది. 2002 అల్లర్ల తర్వాత విమర్శలు ఎదురైనా మోడీ తన పరిపాలనతో నమ్మకం తిరిగి సాధించారు. గుజరాత్ మోడల్ అనే పదం భారత రాజకీయాల్లో ఎక్కువగా వినిపించింది. ప్రతి రంగంలో ఆయన కొత్త ప్రమాణాలు సృష్టించారు. దీంతో 2013లో బీజేపీ నిర్ణయం తీసుకుంది మోడీనే ప్రధాని అభ్యర్థి అని. ఈ నిర్ణయంతో బీజేపీ చరిత్రలో కొత్త అధ్యాయం తీసుకుంది. 2014 ఎన్నికల్లో అబ్ కీ బార్ మోడీ సర్కార్ అనే నినాదం దేశాన్ని కదిలించింది. మోడీ ప్రచారం ఆధునిక భారత ఎన్నికల్లో ఒక విప్లవం. 3D హోలోగ్రామ్ మీటింగ్స్, సోషల్ మీడియా ఆధారిత వ్యూహాలు, బూత్ స్థాయి డాటా ప్లానింగ్, ఇంకా చాయ్ అమ్మిన ఒక కామన్ మ్యాన్ నుండి ప్రధాని వరకు ఈ కథ ప్రజల మనసుని తాకింది. 2014 మేలో బీజేపీ 282 సీట్లతో 30 ఏళ్ల తర్వాత ఏకపక్ష మెజారిటీతో విజయం సాధించింది. ఇంకా మోడీ పాలనలో ప్రతి పథకం ఒక ఉద్యమం. జన్ధన్, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, బాలాకోట్ దాడుల తరువాత జాతీయ భావన మరింత మెరుగుపడింది. దీనికి ఫలితంగా 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించింది. దేశం మోడీ నాయకత్వంలో ఒక కొత్త రాజకీయ దిశలో అడుగుపెట్టింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఎల్కే అద్వానీ గారు బీజేపీకి దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచి పార్లమెంట్ లో సీట్లు రప్పించగలిగారు. కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారే. అందుకే బీజేపీ నాయకులు ఆయన్ని అంత గొప్పగా కొలుస్తారు. ఫైనల్ గా బీజేపీ విజయం వెనుకున్న 5 మెయిన్ రీజన్స్ చూసుకుంటే, ఫస్ట్ వన్ ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ అండ్ సిద్ధాంతం, సెకండ్ బూత్ స్థాయి ఆర్గనైజేషన్, థర్డ్ డిజిటల్ డాటా వ్యూహాలు, ఫోర్త్ మోడీ షా జంట నాయకత్వం, ఫిఫ్త్ జాతీయత ప్లస్ అభివృద్ధి కలయిక. ఇవి బీజేపీని తిరుగులేని పవర్ గా మార్చాయి. దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ బీజేపీ రైస్ టు పవర్. బాబ్రీ నుండి ఢిల్లీ వరకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.